జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం 2025లో కుంభమేళా జరగబోతోంది. అసలు ఏంటి కుంభమేళా యొక్క అసలు చరిత్ర ఏంటి, ఎందుకు చేస్తారు ఈ కుంభమేళాని, అసలు ఎవరెవరు వస్తారు అక్కడికి ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, కుంభమేళా 2025 జనవరిలో ప్రారంభం కాబోతోంది. దాదాపుగా ఒక 15 రోజుల పాటు 20 రోజుల పాటు సుమారుగా జరుగుతుంది అని చెప్పి వింటున్నాము. అసలు ఏంటి కుంభమేళా, ఎందుకు జరుగుతుంది, అక్కడికి ఎక్కువగా అఘోరాలు వస్తారని చెప్పి వింటాము. నిజంగా అఘోరాలే వస్తారా, ఎందుకు ఇదంతా, అంటే లోక కళ్యాణం కోసం ఏమైనా చేసే కార్యక్రమమా, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఈ కుంభమేళాలో కూడా రకరకాలుగా ఉంటాయి అని చెప్పి మహాకుంభమేళా అని, అర్ధ కుంభమేళా అని, పూర్ణ కుంభమేళా అని అంటారని చెప్పి విన్నాము. ఏంటి ఒకదానికి ఒకటి వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? అంటే గతంలో మీరు చెప్పినట్టుగా అమ్మా, కుంభమేళాలు అని అంటే చాలా మందికి ఏం తెలుసుంటే గంగా స్నానాలు మాత్రం. తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే పుష్కర స్నానాలు చేస్తాం మనం. ఎక్కడి నుంచో గంగా మాత ప్రవహిస్తూ కాళేశ్వరం దాటి గోదావరి వరకు వస్తుంది. తెలంగాణలో మొత్తం 2 ప్రాంతాల్లో చేస్తాం మనం. కాళేశ్వరంలో, ధర్మపురిలో చేస్తాం. ఓకే. ఆంధ్రాలో ముఖ్యంగా చెప్తే ఏంటంటే అమ్మా గోదావరి. ఒక మాట చాలా స్పష్టంగా మనం వ్యూవర్స్కి, రామ మందిరం కట్టిన తర్వాత కొంచెం భక్తి బాగా కనబడుతుంది ఈ మధ్య గమనించి చూస్తే. ఎవరు చూసినా జై శ్రీరామ్ అంటూ ఉన్నారు, హర హర మహాదేవ్ అంటారు. అంటే మన సంస్కృతి మనకు తెలియకుండా మనకు కొన్ని పద్ధతులు నేర్పించింది అనుకోవాలి. అలాగే ఒక విజయం ఇది. చరిత్రలో ధర్మం స్థాపించబడుతుంది మళ్ళీ. దానివల్ల భావితరాలు బాగుపడతాయి. ఎందుకంటే ఈ దేహం ఇంకెన్ని రోజులు ఉంటుంది తల్లి, ఇంకో 30-40 ఏళ్ళకి మట్టిలో కలవాల్సిందే. కానీ తరాలు మాత్రం ముందుకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక కుంభమేళా అనేది కూడా కేవలం ఒక మానవ శరీరానికి మాత్రమే సంబంధించింది. దానికి ఉన్న వివరణ తెలుసుకోవాల్సిన సమయం ఇది. ఒక కుంభమేళలో ఏం జరుగుతుందంటే అమ్మ, ఒక వ్యక్తి స్నానం ఆచరిస్తాడు. స్నానం ఆచరించినప్పుడు విలువ ఎందుకు వస్తుంది అక్కడ? ఆ విలువ ఎక్కడైనా రావచ్చుగా. ఇక్కడ మనం ఇంకా గ్రీజర్ పెట్టుకుంటాము, కొంచెం ఫిల్టర్స్ ఉంటాయి మన దగ్గర, వేడి నీళ్ళని, ఇంకా ఆ రాగి ఇత్తడి గమేలాల్లో వేడి చేసుకున్న స్నానానికంటే విలువైందా అది? ఇప్పుడు మామూలుగా మనం గంగా స్నానము ఇలా చేస్తూ ఉంటాం, చేయొచ్చు. మిగతా సందర్భాల్లో చేసిన దానికన్నా ఈ కుంభమేళా ప్రత్యేకత ఏమిటి, ఎందుకు ఆ ఫలితం అనేది తెలుసుకోవడానికి ముఖ్యం ఏంటంటే అమ్మా, నాకు తెలిసి చాలా మంది యాంకర్స్ కూడా తెలియదు. కుంభ అనేది ఏంటంటే అమ్మ, కలశం పేరు కుంభ అంటే. సంస్కృతిలో కుంభని మనం తెలుగు అనువాదం తీసుకుంటే ఆ కలశాన్ని కుంభ అంటారు. మేళా అంటే గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్స్, అంటే కొందరు ఒక దగ్గర ఉండాలి, సమూహం అంటే కొంచెం ఒక దగ్గర కలిసిన ప్రజలు అనుకోండి. సాగర సంగమం అంటే మీరు అన్నట్టుగా సాగర మదనం జరిగే సమయంలో అమ్మ 5 రకాల వస్తువులు బయటకు వస్తాయి. మనం ఆ విధంగా చూసినప్పుడు నేను గతంలో కూడా చెప్పా, పండగల విషయం చెప్తూ వచ్చినప్పుడు మొన్న రీసెంట్గా వెళ్ళిన పండుగ గురించి కూడా చెప్పాం. దామోదర పూజ అంటే తులసీమాత, లక్ష్మీమాత వివరణ ఇచ్చా. అలాగా ఏమవుతుందంటే అమ్మ, అందులో వాసుకి విషం చిమ్మిన తర్వాత ఆ సాగర సంగమంలో తర్వాత గోవులు వస్తాయి బయటికి. 5 రకాల గోవులు వస్తాయని ఒక శాస్త్రం ఉంటే, గోమాత కూడా అక్కడ నుంచి వస్తుంది. అందులో నుంచి అది రావడం చేత ఆ గోవులను చూసిన బ్రాహ్మణులు కానీ, అక్కడున్న ఆచార్యులు కానీ, దేవాది దేవతలు పవిత్రమైన ఆ ఒక అమృతం వచ్చే సమయానికి ఈ గోవు రావడం ఏమిటి అంటే అంత విలువ ఉందా అని మన గోవుని రక్షించే ప్రక్రియ అక్కడ నుంచి మొదలైంది. దాని యొక్క వివరణ మీరు మళ్ళీ వేరేలాగా చెప్పొచ్చు, కానీ నేను ఒక సెంటెన్స్ చెప్తున్నా ఆ గోవు విషయం ఇది అని. ఆ గోవు తర్వాత 188 వర్గాల వారు గోవుని వాళ్ళ యొక్క గోత్రం లాగా పెట్టుకున్నారు. అంటే దాంట్లో చారిలని, విశ్వ బ్రాహ్మణులని, బ్రాహ్మణులని, ఇట్లా కొన్ని వచ్చి అట్లా 188గా విభజించబడ్డాయమ్మ. లాస్ట్కు ఒక కలశం కూడా వచ్చింది. ఆ కలశంలోనే అమృతం వస్తుంది. అంటే దాన్ని అమృత కలశం అనడానికంటే ముందమ్మ దాన్ని ధన్వంతరి కలశం అంటారు. ఎందుకంటే ముందు తులసీమాత రావడం, గోమాతలు రావడం, తర్వాత ప్రక్రియ ఆ ముగింపు సమయానికి ఒక కలశమే ముందు కనబడుతుంది. ఇలా వచ్చి ఇట్లా ఉండి ఇలా ఉంటుంది. మన కలశం అంటే ఇప్పుడు ఇలా రౌండ్ కూడా కాదు, యాక్చువల్లీ దానికి ఒక వంపు ఉండి దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా వచ్చిన ఆ కలశాన్ని చూసిన తర్వాత ఆయుర్వేదిక వనమూలికలంటే శరీరాన్ని యవ్వనంగా చేసే ఒక క్రియ, కాంతివంతంగా చేసే ఒక ప్రక్రియ,
జీవితం మొత్తం చిరంజీవుల్లాగా ఉండే మహాప్రక్రియ. ఈ అమృతం తాగేది దానికే కదా, అంటే వాళ్ళు ఎప్పటికీ చావు లేకుండా ఉండడానికి. అలాంటి ఆ అమృత గడియని దేవాది దేవతలు స్వీకరించినప్పుడు ఏం చేస్తారంటే అమ్మ పోస్తూ ఉంటారు ఇలాగా తాగడానికని. దేవతలు స్వీకరిస్తున్న తరుణం మనం మహాభారతంలో చూస్తాం, ఇలా ఉండి వాళ్ళు తాగుతూ ఉన్న తరుణం చిత్రపటాలు కనబడుతుంటాయి అప్పుడప్పుడు. అలా తాగుతూ ఉన్నప్పుడు 4 అమృతపు బిందువులు పడ్డ ప్రాంతమే ఈరోజు జరుగుతున్న కుంభమేళ ప్రాంతం. అక్కడ నుంచి పడ్డాయి. అందులో నుంచి వాళ్ళు తాగుతున్న సమయంలో 4 అమృతపు బిందువులు, ఆ మహాబిందువులు భూమండలానికి పడి ఆ 4 ప్రాంతాల్లో ఈ రోజు జరుగుతున్న ఆ కుంభమేళ ప్రక్రియ మాట్లాడితే, ఒకటి నాసిక్, ఉజ్జయిన్, హరిద్వార్, అలహాబాద్. ఈ 4 చోట్ల 4 బిందువులు పడ్డాయి తల్లి. అక్కడ పడ్డ ప్రాంతంలోనే ఈ రోజు కుంభమేళ అవుతుంది. ఇప్పుడు ఎక్కడండి జరిగేది? ఇప్పుడు జరుగుతుంది కూడా అక్కడే. ఇప్పుడు జరుగుతుంది ప్రయాగరాజ్, ఇప్పుడు జరుగుతుంది ఉజ్జయిన్లోనే. ఈ 4 ప్రాంతాల్లోనే, అంటే సరస్సులు 4 ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ నుంచి మొదలవుతుంది. ప్రయాగరాజ్ అనేది ఒక ప్రాంతం నుంచి. ఇప్పుడు ఉజ్జయిన్ అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు 12 జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగం. ఇలా అక్కడ ప్రసిద్ధిగా, ఇప్పుడు హరిద్వార్ మీకు తెలిసిందే, అక్కడ ఉంది స్వర్ణం దేవాలయం ఉంది అక్కడ. ఇలా ఉన్న ఆ ప్రాంతాల్లో ఆ అమృతం పడినాక మనకి ఏమిటి అని సహజమైన ప్రశ్న ఇది. దేవతలు అమృతం తీసుకున్నారు, వాళ్ళు యవ్వనంగా ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఏదో విధంగా ఉండిపోయారు. మనకు ఉపయోగపడడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మా, అవి గంగలో కలవడం చేత మనం మృత్యువుని గెలవవచ్చు. అందులో స్నానాలు ఎవరు చేస్తారంటే, ఇప్పుడు మీరు గమనించండి, మృత్యు గండం ఉన్న వాళ్ళే చేస్తారు అక్కడికి వెళ్ళి ఇప్పుడు స్నానాలు. మృత్యు గండం బాగా గుర్తుపెట్టండి. ఛానలైజేషన్ లో ఉన్న వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే అమ్మా, ఆ యొక్క మహా కుంభమేళ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అక్కడ ఆ గంగ స్నానము ముఖ్యంగా మృత్యు గండాన్ని కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది మృత్యు గండానికి అన్న అంతరార్థం చాలా అవసరం మనకి ఇక్కడ. ఎందుకంటే దేవాది దేవతలు స్వీకరించిన ఆ అమృతం వల్ల వాళ్ళు యవ్వనంగా జీవితాంతం వాళ్ళు చిరంజీవులుగా ఉంటే, ఆ అమృత గడియల్లో పడిన ఆ బిందు, ఆ సరస్సులో మనల్ని మొత్తంగా స్వీకరించలేము, కానీ శరీరంలో ఉన్న రోగాలని మాత్రం కాపాడడానికి ఆ ధన్వంతరి శక్తి ఉంటుంది దీనికి. అంటే ఒక చుక్కపడ్డ ప్రాంతం ఎలా అయితే అంటే సముద్ర గర్భంలో పడ్డట్టే కదా సరస్సు, అంటే చాలా పెద్దగా వ్యాపింపబడుతుంది అది. అదే డైరెక్ట్ గా ఒక పర్సన్ తీసుకుంటేనేమో దాని రక్షణ కవచం వేరు. ఆ పవిత్రమైన గంగ నీళ్ళలో పడిన తర్వాత ముఖ్యంగా దీర్ఘకాలికంగా రోగాలు ఉంటాయి చూడండి, వాతపు నొప్పులు అంటారు. మీకు తెలుసా తల్లి? కొంతమంది కొన్ని మందులు వాడాక, ముఖ్యంగా బాల్యంతలు, కొంతమంది పెద్దలు కొన్ని సెట్ ఆఫ్ డ్రగ్స్ వాడతారు. ఒక 2 years 3 years వాడాక ఈ మోకాళ్ళు, ఇక్కడ ఈ మెడల్లో పర్టికులర్గా నొప్పి అవుతుంటుంది వాళ్ళకి. అదేందో అర్థం కావట్లేదు, ఇంత ముందుకు లేదు ఇప్పుడు వచ్చింది అంటారు కదా. ఇలాంటి వాటికి ఒక్కసారి గంగ కొట్టి పడేస్తుందమ్మా. ఎందుకంటే అంత పవిత్రమైన బిందువులు పడ్డ ఆ ప్రాంతంలో ఆ యొక్క పవిత్రత పరమశివుడు ఇచ్చిన ఆజ్ఞ. ఇదొక వివరణ ఉంటే, చరిత్రలో ఈ గరుడ వాహనుడు గరుత్మంతుడు ఆ అమృత భాండాన్ని, అంటే ఆ కలశాన్ని తీసుకెళ్తూ కూడా ఆ దారిలో 4 అమృతపు బిందువులు పడ్డాయని కూడా మనకి గరుడ పురాణంలో చెప్పబడింది. అంటే దాని తరుణాన్ని 2 విధాలుగా విభజించబడింది. మీరన్న ప్రక్రియకి ఏంటంటమ్మా, నిదర్శనమైన ఈ 4 బిందువులు ఆ 4 ప్రాంతాల్లో పడ్డప్పుడు 4 రాశుల వారికి కూడా శుభ సూచకం జరుగుతుంది. ఆ 4 రాశుల వారికి మరియు మిగతా రాశుల వారికి ఎందుకు లాభం లేదు అన్న విషయం ప్రేక్షకులు అడుగుతారు మనల్ని. అవును, ఖచ్చితంగా అడుగుతారు. ఒక మానవ శరీరం ఎలాంటిదంటే అమ్మా, ఆ అమృత గడియలు పుట్టేటప్పుడు ఒక యుగంలో, ఉదాహరణకి స్వర్ణ యుగంలో పుట్టినాయి అనుకుందాం తల్లి. అప్పుడు జీవరాశులు కూడా పుట్టి ఉన్నాయి కదా. అంటే ఆవు వచ్చింది అని అంటే అక్కడ గడ్డి ఆల్రెడీ ఉన్నదని అర్థం కదా, కొన్ని జంతువులు ఉన్నాయని అర్థం. కాబట్టి ఆ సమయంలో, ఆ బిందువులు పడుతున్న సమయంలో పుట్టిన వాళ్ళు ఈ 4 అన్నమాట. ఈ 4 రాశుల వాళ్ళు, ఈ 4 రాశుల వాళ్ళు ఉదాహరణకి 12 రాశులు. యాక్చువల్లీ మన దగ్గర అయితే అందరు తెలిసిన 12 రాశుల్లో ఈ 4 రాశులు ఆ అమృత గడియలు పడినప్పుడు పుట్టిన వాళ్ళు చాలా సత్ఫలితాలను చూస్తారని శాసనం ఘోషిస్తుంది. ఎలా, ఎందుకు అనంటే అమృతమే పడుతున్న సమయంలో జన్మనిచ్చిన వాళ్ళకి ఆ అమృతం యొక్క ఖచ్చితంగా ఏమంటారు కాస్మెటిక్ పాజిటివ్నెస్, అంటే దైవాధీనమైన రాశులు అన్నమాట ఇవి. కుంభరాశి, మేషరాశి, కర్కాటక రాశి, తర్వాత సింహరాశి. ఈ 4 రాశుల వారికి పర్టికులర్గా బాగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది గురువు గారు అంటే, ఆ అమృతం పడుతున్న సమయంలో వీళ్ళు భూమి మీద పడ్డారు కదా, ఈ పర్టికులర్గా జరుగుతుంది. మిగతా వాళ్ళకి కూడా జరగదు అనడానికి రాదు. మహాకుంభమేళ ఇప్పుడు జరిగేది కేవలం కుంభమేళ మాత్రమే, ఇది మహాకుంభమేళ కాదు. మహాకుంభమేళ వచ్చేసి 144 years కి జరుగుతుంది. అది 144 సంవత్సరాలకి ఈ మానవ శరీరం అయితే ఉండదు కదా. కాబట్టి ఈ 12 సంవత్సరాలకు జరిగే ఈ కుంభమేళకి 12 రాశుల వారి కంటే ముందుగా ఈ రాశుల వారికి
ఫలితం ఎక్కువగా అంటే వస్తుంది. కుంభమేళా అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. ఓన్లీ కుంభమేళా. మహాకుంభమేళా 144 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు 6 సంవత్సరాలకి జరిగేది ఏంటంటే అర్ధ కుంభమేళా, తర్వాత 3 సంవత్సరాలకి జరిగేది మేఘ కుంభమేళా, దాన్నే మగు కుంభమేళా అంటారు. 3, 6, 12, 144. మీరు అడిగిన ప్రశ్నలో ఎందుకు ఈ పరిపూర్ణమైన కుంభమేళా అసలు వివరణ ఏంది గురువు గారు అంటే అమ్మా 144 ఇయర్స్కి నక్షత్రాల ఆగమనం జరుగుతుంది పైన. ఈ మధ్య రీసెంట్ గా మనం ఒక మాట విన్నాం 4-5 months క్రితం. అంటే ఆగమనం అంటే కొత్త నక్షత్రాలు ఏమైనా లేదు, అంటే అవి ఏం చేస్తాయి అంటే అక్కడ ఉన్న స్థితిగతులు నక్షత్రాలు ఏదైతే పైన ఉంటాయంటే గ్రహణాల కలయిక జరుగుతుంది. కొన్ని ఎలా ఉంటాయంటే 12 సంవత్సరాలకి మొన్న మనం ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నేను, 5 నక్షత్రాలు కలిస్తే పంచగ్రహ కూటమి గురించి మాట్లాడాను. అలాగే 2 గ్రహాలు కలిసింది 3 గ్రహాలు కలిసినవి కూడా ఉంటాయి. యాక్చువల్లీ ఇవి ఏం చేస్తాయి, గ్రహాలు కలుస్తాయా గురువు గారు అన్నప్పుడు నేనేమన్నంటే అమ్మ గ్రహాలు వచ్చి కలవవు, ఒక గ్రహాన్ని ఇంకొక గ్రహం దాటుతుంది తల్లి, దాటినప్పుడు ఫ్రీజ్ అయి ఉన్న సమయం ఎవరైతే చనిపోతారో వారికి కూడా బ్రతికే అవకాశం ఉంటుందని నేను ఇంటర్వ్యూ ఇచ్చా. ఎలా గురువు గారు అంటే లైవ్ ఎగ్జాంపుల్, కోమాలో ఉన్న వాళ్ళు చాలా మంది ఆ సమయానికి బతకవచ్చు, ఎందుకంటే అది పాజిటివ్గా వస్తుంది అనమాట. అంటే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయికి ఏదో కోమాలో ఉన్నాడు, 30 రోజుల నుంచో 40 రోజులు ట్రీట్మెంట్స్ ఇస్తున్నామమ్మా. ఆ అబ్బాయి ఆ గడియలో ఆ అబ్బాయికి రాసి పెట్టుంటే అమ్మా ఆ ఆశీర్వాద బలం మరి అవసరం ఉన్నోడికి రావాలి కదా, ఏ గొర్రెకో బర్రెకో లేకపోతే అడవిలో ఉన్న జంతువులకు కాకుండా ఒక మానవ శరీరం కారణం చేత పుట్టిన వాడికి కారకురాలైన ఆ గ్రహాలు వచ్చి ఆశీర్వాద బలం పంచగ్రహ కూటమి రోజు ఇచ్చాయమ్మా. వాటి వల్ల చాలా మంది ఆరోగ్యాలు బాగుపడతాయని మీకు చెప్పాను. ఇక్కడ మనము ఈయన గారు బాగుపడ్డారా రుజువు చేయండి అనడానికి రాదు, అది పరమాత్ముడి లీల. అది ఎన్ని వేల కోట్ల మందిలో ఆయన ఎవరెవరు రక్షించుకోవాలనేది ఆయన ప్రక్రియ కదా. అలాగా 144 ఇయర్స్ కమ్మా ఒక గ్రహణాల కలయిక జరుగుతుంది. ఆ సమయంలో ఆ అమృత గడియకి ఏదైతే 4 బిందులు పడ్డాయమ్మో దేవాది దేవతలు వచ్చి కూడా ఆ సరస్సులో స్నానాలు ఆచరిస్తారని రాసి మహాకుంభమేళా సమయంలో మహాకుంభమేళా అంటారు దాన్ని. అంటే అది 144 ఇయర్స్. ఇప్పుడు సుమారుగా జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు? ఇప్పుడు జరిగేసి ఓన్లీ 12 ఇయర్స్. 3 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ 12 ఇయర్స్ కదమ్మా. ఇప్పుడు మనకు లాస్ట్ 3 ఇయర్స్ క్రితం జరిగింది, కానీ లాస్ట్ 3 ఇయర్స్ కింద జరగలేదు. ఎందుకు జరగలేదు? కరోనా ఉండడం వల్ల జరగలేదు. ఆ కరోనా వచ్చి ఆపేసింది. పెద్దవాళ్ళు నిర్ణయించింది కాదు, దేవాది దేవతలు నిర్ణయించింది, అఘోరాలు నిర్ణయించింది. ఇది దీనికి అఘోరాలకి సంబంధం ఏందని మీరు అడిగారు ప్రశ్న కాబట్టి చెప్తున్నా. అఘోరాలు మాత్రమే 600, 400, 700 సంవత్సరాలు జీవిత చక్రాన్ని చూడగలరు. వాళ్ళే బతుకుతారు కదా 100 సంవత్సరాలు. బిఫోర్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ మీరు ఏమన్నారు, ఒక గురువు గారు వచ్చారు 108 అన్నారు. ఒక గురువుకే 108 ఉంటమ్మా. వాళ్ళు జగద్గురువులు మరియు వాళ్ళు సద్గురులు, సిద్ధ ఋషులకి వాళ్ళు మహా ఋషులు కాబట్టి ఒక జీవ ప్రక్రియ మొత్తం మరణం ఉండదా? మరణం ఉంటుంది. వారి మరణం చాలా బాధాకరంగా ఉంటుంది. వాళ్ళ మరణానికి పూడ్చకూడదు, సముద్రంలో విసిరేస్తారు ఇలా పైనుంచి అఘోరాల మరణాన్ని. వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రంలోకి వదిలేస్తే అలా కొట్టుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అఘోరాల మరణం గురించి నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిద్ధ పురుషులు ఈ గ్రహణాల కలయికను చూడగలరు. వాళ్ళు మంచులో ఉంటారు. తర్వాత వాళ్ళు ఉండే జీవితం కూడా శూన్యమైన జీవితం. సంసార యోగాన్ని అన్నీ వదిలిపెట్టేసేసి కేవలం ఒక భారత భూమండలం అంటే మన యొక్క ఈ సంస్కృతి కాపాడబడాలనే త్యాగం చేయడానికి ఉండడం చేత వారి యొక్క ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఈ లోపల ఉండే గాలి కేవలం 3 గంటలకు ఒకసారి 4 గంటలకు ఒకసారి పీల్చడం మాత్రమే చేస్తారు వాళ్ళు. అలా చేసినప్పుడు ఈ లోపల ఉన్న ఆర్గాన్స్ పనిచేయవు. ఇప్పుడు మనం మార్నింగ్ టిఫిన్ చేసి లంచ్ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ అంటాం కదా, లోపల మన ఆర్గాన్స్ యొక్క వర్కింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే సిస్టమ్ పనిచేస్తూ ఉంటే దానికి ఒక వ్యాలిడిటీ వస్తుంది కదా. వాళ్ళది సిస్టమ్ పనిచేయదు. చాలా మంది కొంతమంది ఉన్నారు మహనీయులు యూట్యూబ్లో కామెంట్ ఏం పెడతారంటే అలా ఎలా బతుకుతారు మీరు చూసారు అంటున్నారు కదా. మన దగ్గర యోగ ప్రక్రియ ఉన్నది. ఒకసారి చూస్తే యోగ చేసే గురువులను పోయి అడిగితే చెప్తారు వాళ్ళు ఎలా ఉంటుంది, మీరు ఎలా బతుకుతారు, మీకున్న ఆ విలువ ఏంటంటే అమ్మ ఒక చేప ఉంటుంది, తిమింగలమే అనుకుందాం, ఒక తాబేలు ఉంటుంది. అవి గంటకో 2 గంటలకో లేకపోతే 3-4 గంటలకు ఒకసారి వచ్చి పైకి వచ్చి అలా గాలి పీల్చుకొని మళ్ళీ వెళ్ళిపోతాయి. మిగతా సమయంలో కిందికి వెళ్ళిపోతాయి. అలా ఈ శరీరాన్ని వాళ్ళు అలవాటు చేస్తారు. అంటే ఎంత తక్కువ శాతంగా శరీరాన్ని వాళ్ళు పని చేయిస్తారో అంత ఎక్కువ శాతంగా వారి యొక్క ఆయుష్ని వాళ్ళు కంట్రోల్ చేయగలరు. ఈ కుంభమేళకి గురువులు మాత్రమే వస్తారు, మహాగురువులు రారు. ఎందుకు రారంటే వారి జీవ ప్రక్రియ గురువులకి గురువులు అలా ఒక మహాగురువు ఉంటాడు అక్కడ. ఆ గురువు సహజంగా అయితే నాకు తెలిసి ఇప్పుడు లేడు. ఆ గురువు గారి విగ్రహం ముందే కూర్చొని ఆరాధిస్తుంటారు వాళ్ళంతే. అంటే ఆయన అక్కడ ఉన్నట్టే.
అలా లేడు అంటే ఆయన కాలగమనం అయినట్టు, అంటే ఆయన గారు సృష్టికి ఆలోచన ప్రకారంగా ఆయన జీవితం 1000 ఏళ్ళు బతికినా మనిషి మట్టిలోనే కలవాలి కదా. అలా పోయినప్పటికీ ఆ పవిత్రతను కాపాడడానికి వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ, ఆత్మ పరిరక్షణకి అని చెప్పేసి సిద్ధహస్తులను పంపుతారు ఈ స్నానాలకి. మీరు ఇంకో ప్రశ్న ఏం అడిగారంటే, స్నానాలకి ఏంటి సంబంధం, వీళ్ళే పర్టికులర్గా చేయాలి మొదట అన్న విషయం చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమ్మ, చితాభస్మాన్ని ధరించిన ఒక అఘోరాలు వాళ్ళంతా రుద్రాక్షలు చాలా పాజిటివ్గా రియల్గా ఉన్నట్టే ఉంటాయి ఎప్పుడు వాళ్ళకి. సుమారు 100ల సంఖ్యలే ఉంటాయి, నెత్తిలో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, చేతిలో ఉంటాయి. వాళ్ళు పెట్టుకున్న ప్రక్రియలో ఏమవుతుందంటమ్మా, ఒక రుద్రాక్ష పెట్టుకున్న వాడికి గుండె జబ్బు రాదంట, లేకపోతే ఇంకేదో జబ్బులు రావంట, దాని ఎనర్జీ బాగుంటుందని అంటారు కదా. కొంచెం వెనక్కి వెళ్తాం, అసలు రుద్రాక్షకి ఎందుకు ఆ శక్తి ఉందని మనం గతంలో అడిగినప్పుడు ఏంటంటే అమ్మా, ఒక రుద్రాక్షకి గల అత్యంత పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మా, శివుడు మన శరీరాన్ని ఆ దినంలో ఎలా పెట్టుకోవాలో చూయించిన మహానీయుడైన. ఎలా చూయించాడు అసలు, దాని అర్థం ఏంటంటే, మీరు స్త్రీలు కాబట్టి పురుషులు స్త్రీలు ఎండ్ స్టేజ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అని అంటే అమ్మా సెక్సే. ఒక మద్యం తాగడమో లేకపోతే ఏదైనా పార్టీ చేసుకోవడమో తినడమో కాదు. వాళ్ళు ఎంతటి ఇష్టంగా శారీరకంగా ముందుకు వెళ్ళినా భావప్రాప్తి కలగకపోతే అది ఫినిష్ కాదు. అంటే ఇద్దరికి స్వయం తృప్తి చాలా అవసరం పడుతుంది. అది కూడా ఒకరి మీద నుంచి ఒకరికే వస్తుంది, కానీ సొంతంగా రాదు అది. ఆ తృప్తిని గెలిచిన వాడు మహాశివుడు. ఎలా గెలిచాడు గురువు గారు? ఆయన గారికి పెళ్లి కాదు అప్పటికి, ఆయన విశ్వాచారి. ఆయన గారి పేరే విశ్వాచారి యాక్చువల్లీ. తర్వాత దేవత మన పార్వతీమాతను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కొన్ని రాక్షసుల సంహారణకి ఆయన ఆ విధంగా పోవాల్సిన ప్రక్రియ ఏర్పడింది. ఆయన గారు ఏం చేశారంటే అమ్మ, ఒక మానవ శరీరం అంటే ఒక ముఖ్యమైన స్థితి ఎక్కడ కోల్పోతుందో కనిపెట్టాడు శివుడు. అది శరీరంలో నుంచి వీర్యం స్ఖలనం జరిగిన తర్వాత ఆయుష్ తగ్గుతుందని ఒకటి, ఎనర్జీ తగ్గుతుందని ఒకటి, కదా కొంచెం ఏదో విధంగా అయితే డిఫెక్టివ్ కనబడుతున్నదని కనిపెట్టి, ఆ భావప్రాప్తి లేకుంటే మరి సంసార యోగం లేదు. ఇదైతే సహజంగా జరిగేది కదా తల్లి. తండ్రి ఏం చేశాడంటే, మరి విశ్వాచారి ఆయన, ఇప్పుడు ఆయనకి కామ కోరికతోని ముందుకు వెళ్తే మరి ఇప్పుడు ఆయన వీర్యానికి సంబంధించిన పని ఎక్కడికి పెట్టాలి? కాబట్టి ఏం చేస్తాడంటే అమ్మా, ఏదైతే అనుభూతిని అత్యంత విలువతో కోల్పోకుండా ఆయన గారు దాన్ని వెనక్కి మలిచాడు. ఇలాగా ఆ వీర్యాన్ని మళ్ళీ శరీరంలో రివర్స్ చేశాడు. 9 చక్రాలు కనబడతాయా ఇలా కూర్చున్నప్పుడు శివుడు వెనకాలో, ఆయన కింది నుంచి పైకి తీసుకెళ్తాడు వాటిని మళ్ళీ. అలా శివుడిది విషయం చెప్తున్నప్పుడు ఈ 9 గ్రహాలు చూపిస్తారు వెనక, 1 2 3 4 ఇట్లా 9. అలా తీసుకొని వచ్చినప్పుడు అమ్మ, తండ్రి ఇక్కడికి తీసుకొస్తాడు. ఈ ఆత్మ కొలువైన స్థలం అందరికి కదా సహజంగా. అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు తెరిచినప్పుడు కలిగిన ఆనందం, ఈ శారీరకంగా మీకు చెప్పాను కదమ్మా, దాన్ని స్ఖలించనీయకుండా ఇక్కడ పెట్టించి కాంతివంతుడు అయ్యాడు. కాబట్టి ముక్కంటికి ఆ 3వ కంటికి ఉన్న పవిత్రత అది. అంటే కామమే ఇప్పుడు అంతం అన్నిటికంటే, దాన్ని ఆయన బయటికి రానియకుండా శరీరంలో రివర్స్ తీసుకెళ్ళాడు. మనం ఏం చేస్తాం, పైనుంచి కిందికి తీసుకొస్తారు కలయిక అంటే, ఈయన దాన్ని రివర్స్ తీసి దాని అనుభూతిని ఇక్కడ పెట్టి దాన్నే జ్ఞానేంద్రియం అని చెప్పి రుజువు చేయగలిగిన మహానీయుడు ఆయన. అలాంటి ఆనందం ఒక శరీరం మీకు ఎందుకు చెప్తున్నామంటే, ఒక వ్యక్తి ఏం కోల్పోతాడు, ఆ స్నానాలు ఏం చేస్తారు అన్న విషయం ఏంటంటే అమ్మా, ఈ రోజుల్లో శారీరక కలయికకి ఎంత విలువ ఉందో మీకు తెలుసు. 100లు మొదలు పెడితే కోట్లు కూడా ఇస్తున్నారు. అలాంటి స్థితిని వదిలిపెట్టేసిన అఘోరాలు ఎంతటి శక్తి శరీరంలో ఉండవచ్చు. రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళకి ఏముండొచ్చు అంటే, తండ్రి ఇక్కడ నుంచి మొదట పడిన అక్షు రుద్రాక్ష. ఈ అక్ష ఎడబడ్డదంటే ద్రాక్షారామంలో దక్షుడు చేస్తున్న మహా యాగంలో తల్లి పార్వతి అని పిలిచినప్పుడు ఇక్కడ నుంచి పడ్డది. ఇక్కడ నుంచి ఏడవలేడు తండ్రి, ఇక్కడ నుంచి పడిన మూడో కన్ను నుంచి పడడం చేత దానికి శక్తి ఎలా వచ్చింది గురువు గారు అని గతంలో మీరు అడిగారు కదా, సందర్భం వచ్చినప్పుడు చెప్తా అన్నాను కాబట్టి చెప్తున్నా. ఆ రుద్రాక్షకి శక్తి ఎందుకు వచ్చిందంటే, మనము ఏదైతే ఇప్పుడు నేను చాలా చిన్నగా చెప్పాను కామం గురించి, అంతటి శక్తిని ఆయన అందులో బంధించగలిగాడు. అంటే ఆనందాన్ని రివర్స్గా మనకి ఇచ్చేసిన వాడే కదా. అలాంటి రుద్రాక్షలని ఒళ్ళంతా రాసుకొని కామాన్ని జయించేసిన ఆ మహనీయులు ఎప్పటికీ కూడా మానవులే బాగుండాలని ఒక్కొల్లే కూర్చొని సిద్ధయోగులై తపస్సులు చేసి మంచుని సైతం వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ స్నానాలు ఎందుకు ఆచరిస్తారనో చాలా మందికి తెలియాలి. ఎందుకు ఆచరిస్తారు తెలుసా తల్లి? చితాభస్వం రాసుకున్న ఒక సిద్ధయోగి అఘోర స్నానం చేస్తే గంగ పవిత్రత అవుతుంది. ఎందుకంటే ఒక నీళ్ళల్లో అమ్మ
జీవరాశులు ఉంటాయి, అవును కలుషితం ఉంటుంది, ఉంటుంది. చెట్లు చెదలు విషపు పురుగులు ఉంటాయి. ఇవన్నీ ఉన్న శరీరంతో మనం స్నానం చేసి వస్తే అక్కడ మన శరీరానికి ఇబ్బంది జరుగుతుంటది. నౌ వీఆర్ ఫైండింగ్ ఏ ఫిల్టరైజేషన్, బట్ యాన్షియంట్ డేస్ దెర్ ఇస్ నో ఫిల్టర్. ఆ నీళ్ళని ఇలా చూడడమే, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చేత వీళ్ళందరూ వచ్చి ఒకేసారి స్నానాలు చేస్తారు. హర హర మహాదేవ్ అని. ఆ రుద్రాక్షలు కడగబడతాయి, శరీరం కడగబడుతుంది, ఆ కేశఖండంలో దాచుకున్న ఆ విభూది అంతా కడగబడి ఆ యొక్క క్రిమి కీటకాలను చంపేస్తాయి. చంపేసిన తర్వాత వీళ్ళు స్నానం చేయాలి మానవులు. అప్పుడు ఏమైతే తెలుసా అమ్మ, మళ్ళీ ఇండైరెక్ట్ గా నీ శరీరం కాపాడడానికని ఆయన ముందొచ్చి మునుగుతాడు అందులోకి. అంతటి శక్తిని లోక కళ్యాణం కోసం. దిట్ ఈస్ ప్రూవెన్ డాక్యుమెంట్. ఏమని డాక్యుమెంట్ ఇచ్చారంటే అమ్మా, మన 18వ శతాబ్దంలో కూడా ఈ యొక్క మహా ప్రక్రియ జరుగుతున్న సమయంలో కొంతమంది అడ్డుకున్నారు వీళ్ళని. మీరంతా సన్యాసులు ఎందులోకి వచ్చి స్నానాలు చేసి అపవిత్రం చేస్తారే అది ఇది అన్నప్పుడు గురువు దిగి వచ్చి, మేము స్నానం చేయక ముందుకు స్నానం చేసిన తర్వాత పరీక్ష పెట్టండి అన్నప్పుడు వాళ్ళు సైంటిస్టులు ఆ యొక్క నీటి పరీక్ష చేసినప్పుడు అమ్మా 87% కలుషితమైన నీళ్లు కనబడ్డాయి వాళ్ళకి. ఎందుకంటే ముందు ఆ సరస్సులో వీళ్ళు స్నానం చేసిన తర్వాత అమ్మా 97% ఆఫ్ ప్యూరిటీ కనబడింది. వాళ్ళు ఆమోదించారు కాబట్టే అంగరంగ వైభవంగా గవర్నమెంట్ పిలుస్తుంది వాళ్ళని స్నానాలు చేయడానికి. వీళ్ళు ఎగేసుకొని రారు అక్కడికి. ఎందుకంటే నీ శరీరం నా శరీరం కాదు, ఇది అందరి శరీరం, పరమాత్ముడు ఇచ్చిన శరీరం. ఆయన కొలువై ఉన్న ఆయన వచ్చైతే స్నానం చేయలేడు కదా. కాబట్టి ఆయన అణువులో పుట్టిన ఆయనని పూజించి ఆయనని సర్వస్వం అనుకున్న ఆ భక్తులకే అంత శక్తిని చూపించాడు. కాబట్టి వీళ్ళు స్నానం చేశాకే మనం చేయాలి. ప్రక్రియకి ముఖ్యమైనది అది. ఇంకో ప్రశ్న ఇందులో బహు ఉత్తమం ఏం దాగుందంటే అమ్మ, 1 కిలోమీటర్ కాగానే మాయమవుతారు. మనం వింటాం సహజంగా, ఎందుకు మాయమవుతారు అని. దాని అంతరార్థం ఏంటంటే అమ్మ, అఘోరాలు మాయం కాదు. ఏమవుతారంటే దెర్ ఇస్ ఎ టెక్నాలజీ, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ నానో టెక్నాలజీ. మొబైల్ కానీ జూమ్ చేస్తాం కదా, వీ కెన్ సీ జూమ్. ఇంకా ఇప్పుడు ఈ కెమెరాలో ఇంకెక్కువ జూమ్ ఉంటుంది. అట్లా కొన్ని మల్టిపుల్ గా లెన్సెస్ ఉన్నాయి కదా. ఈ లెన్సెస్ ని వాళ్ళు మీ కంటిని మాయా దిగ్బంధనం చేయగలుగుతారు వీళ్ళు అఘోరాలు. అది వాళ్ళ దగ్గర ఉన్న శాస్త్ర విద్య, అంటే వాళ్ళ దగ్గర ఉన్న గురు విద్య, వాళ్ళ దగ్గర ఉన్న దైవ విద్య. ఎందుకంటే వీళ్ళ వే ఆఫ్ లివింగ్ అవసరం లేదు ప్రజలకు చూపించేది. ఇప్పుడు ఉదాహరణకి మర్రి చెట్టు తొర్రలో ఉన్నారు అనుకో, ఒక 200 మంది, మన వాళ్ళు ఆ తొర్రలు కూడా పోతారు, నాకు డౌట్లు ఉన్నాయి అడగడానికి అని చెప్పేసి. అలా ఉంటారా నిజంగా? చాలా మంది వాళ్ళు మర్రి చెట్టులో ఉండరు. వాళ్ళు ఉండే ప్రాంతాలన్నీ మంచు ప్రాంతాలు తల్లి, కొండ ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాల్లో ఉంటారు. మానవుడికి ఆశ ఏంటంటే వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి పోతారు కదా వెతుక్కుంటూ. ఇప్పుడు ఒక బాబా ఉన్నాడు అంటే మరి ఎంతమంది పోవట్లేరు, బయలుదేరుతారు, నెల్లూరు నుంచి బయలుదేరుతారు. ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది కూడా నెల్లూరు ఫోనే. ఎప్పుడు ఉంటారు చెప్తే నేను వచ్చేస్తా అంటాను. నెల్లూరు ఎక్కడమ్మా, ఇక్కడ హైదరాబాద్ వస్తున్నాడు అంటే ఆయన సమస్య అలా ఉంటది. యాక్చువల్లీ తప్పు పట్టకూడదు. అలా కనబడితే వీరి యొక్క ఈ దినచర్య భంగం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే మా అఘోరాలు అన్ని గుడులలో తిరిగేవాళ్ళు, కానీ ఒక 100 సంవత్సరాల నుంచి తిరగట్లేరు. ఎందుకంటే వాళ్ళకి అనుమతులు లేవు. ఎందుకంటే ప్రొటెక్షన్స్ వచ్చాయి, పోలీసు వాళ్ళు వచ్చారు, యంత్రాంగం పెరిగింది, ఆధునికత పెరగడం చేత వీరి అవసరం తగ్గింది. ఈ అవసరం తగ్గినాక కూడా ఇప్పుడు అఘోరాలని లేపుతున్నారు మన వాళ్ళు అన్నారు. అంటే ఆడపిల్లల పైన కానీ గుడుల పైన జరుగుతున్న వాళ్ళు ఇప్పుడు మెల్లిమెల్లిగా బయటకు వచ్చే అవకాశాలు కనబడుతూ వస్తున్నాయి. అలాంటి వాళ్ళని వీళ్ళు కనిపెట్టకూడదు అని కంటికి మాయాజాలం చేస్తారమ్మా. ఆ కంటికి మాయాజాలం చేసిన వాళ్ళని, అంటే నేను ఛానల్లో ఉన్నా చాలా మంది వింటారు కాబట్టి ఇది రుజువు చేయాలి. అఘోరాలంటే మాకు చాలా ఇష్టం, దేవుడి ప్రక్రియ కాబట్టి మహాశివుడికి ఎక్కడ అపవాదం రాకూడదని చెప్తున్నాను. మీరు దుర్విని తీసుకెళ్ళి భూతద్దం తీసుకెళ్తే కనబడతారు వాళ్ళు ఆఫ్టర్ 1 కిలోమీటర్. ఇది మాత్రం లైవ్ సీక్రెట్. దాని ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే అఘోరాల విషయంలో ఈ మధ్య తక్కువ అంచనా వేసేసారు చాలా మంది. అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు అని చెప్పడానికి చెప్తున్నాను. మీరు తీసుకెళ్లి చూస్తే అమ్మా వీ కెన్ ఫైండ్ వాళ్ళు ఎక్కడ పోతారో కనబడతారు. అంటే వాళ్ళు ఒక మ్యాజిక్ లాగా కంటిని కనికట్టు చేసేస్తారు తల్లి. ఇక నీకు 1 కిలోమీటర్ తర్వాత కళ్ళు మీకు డిమ్ అయిపోతాయి. అలాగని కాదు నేను బాగానే చూస్తున్నాను అంటే ఆఫ్టర్ 1 కిలోమీటర్ కనబడరు అంటే రుజువులు చేయబడ్డాయి. కాబట్టి 1 కిలోమీటర్ తర్వాత కనబడదాలి, అది నీ ముందున్నప్పుడు కనబడతారు వాళ్ళు. అయినా చూడగలుగుతానంటే నువ్వు భూతద్దం తీసుకోవచ్చు. ఇది ఓపెన్ ఛాలెంజ్ మనకి. అది తీసుకున్నప్పుడు కూడా వారి రహస్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ అఘోరాలేనా, నాగసాధువులు వీళ్ళంతా కూడా మొత్తం 15 అఖాడాల నుంచి వస్తారు తల్లి. 15 అఖాడాలు 15. ఈ 15 అఖాడాలలో దిగంబరంగా ఉండే అఖాడాలు ఈ సాధువులు వస్తారు, అఘోరాలు నాగ సాధువులు వస్తారు, సిద్ధహర్షులు వస్తారు, ఈ మహిళలు వస్తారు. మహిళలు కూడా సాధ్వికులు ఉంటారు, అఘోరిణులు ఉంటారు. తర్వాత ఓన్లీ మహిళలే ఇప్పుడు మీలాగే చక్కగా కట్టుకోనుండి దైవాధీనంతోనే ఉన్న స్త్రీలు కూడా వస్తారు అక్కడికి. వాళ్ళు కూడా అఘోరాకు సంబంధించిన క్రియా ప్రక్రియలోనే ఉంటారు. ఇక్కడ సాధన చేస్తే వాళ్ళు ఒక కొండ ప్రాంతంలోనే ఉంటారు. ఇప్పుడు అడ్రస్ ఇది మనకి ఒక మీడియా
నేను బంజారా హిల్స్కి రావాలి అన్నప్పుడు ఇక్కడ ఓన్లీ వీళ్ళే ఉండాలి అన్న ప్రక్రియ ఉంది కదమ్మా. ఇప్పుడు ఎక్కువ శాతం ఈ ఏరియాలో వీళ్ళే ఉంటారు. అలాగా ఆ 15 అఖాడాలకు సంబంధించిన అందరూ రావచ్చును, సిద్ధ పురుషులు రాకపోవచ్చును. ఎందుకంటే ఇది ఓన్లీ కుంభమేళే, మహాకుంభమేళ కాదు. ఈ కుంభమేళ అనడం కంటే అమ్మ దీన్ని ధన్వంతరి మేళ అంటారు వీళ్ళ అఘోరాలంతా. సుమారుగా ఎంత మంది వచ్చే అవకాశం? సుమారు 40 కోట్లు రావచ్చు అమ్మా. 40 కోట్లు అంటే జనాభాతో కలిపి ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయి. చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తున్నారు మీరు అని. అంటే మేమన్నాం ఇప్పుడు వచ్చే పరిస్థితి కనబడతలేదంటే మేమే వచ్చి తీసుకెళ్ళిపోతాము అని అంటున్నారు. అంటే మేమన్నా అంత అక్కడ పోయి వచ్చే షెడ్యూల్ లేదు. నాకు ముఖ్యమైనది కొన్ని పనులు ఉన్నాయి ఇక్కడ. అక్కడికి పోతే 15 రోజులు స్ట్రక్ అయిపోతాం. ఇప్పుడు ఆల్రెడీ అలహాబాద్ బంద్ చేసేసారు. ఈ బయట ఉన్న వెహికల్స్ లోపల రానివ్వట్లేదు, షెడ్యూల్ దొరకట్లేదు, మొత్తం లాక్ అయిపోయింది ఎక్కడదక్కడ. ఎందుకంటే చాలా 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 వైవిధ్యంగా జరగబోతుంది ఈసారి. ఇప్పుడు అంటే ఎన్ని రోజుల్లో, ఏ రోజు నుంచి ప్రారంభం? ఇప్పుడు 13 జనవరి పౌర్ణమి నుంచి మొదలు పెట్టి 26 ఫిబ్రవరి జరుగుతుంది. 45 days అవుతుంది తల్లి. ఇది చాలా 45 రోజులు. ఇప్పుడు ఈ అఘోరాలు, ఈ సాధువులు అంతా అక్కడే ఉంటారు. ఈ 45 రోజులు స్నానాలు చేసి వెళ్ళిపోతూనే మొదటి రోజు స్నానం చేసి వెళ్ళిపోతారు. ప్రతి రోజు వస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే ఎవరి వీలును బట్టి ఒక్కసారి అంత క్రౌడ్ చేయలేము కదా తల్లి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కొంతమంది నన్ను బుకింగ్స్ చెప్పండి స్వామి అది అని అడుగుతుంటే నేనేమన్నానంటే, నేను బుకింగ్స్ ఇస్తే పోవడం ముఖ్యమైనది కాదు నాయన. పరమశివుడు నిన్ను ఖచ్చితంగా పిలవాలంటే ఆ బుకింగ్ వస్తుందని చెప్తే నవ్వుతున్నారు. ఎందుకు స్వామి అట్లా అంటారు, మమ్మల్ని తక్కువ చేస్తున్నారా అంటే అది కాదు. నీ అవసరం ఉంటేనే అడిగిపోతావు. 7 కొండల వాడు తిరుపతిలో అమ్మా మీరు బాగా గమనించండి, ఓరల్ వాడది. ఆయన అనుమతి లేని కొండెక్కలేం మనం. ఇది ఇప్పుడు ఎంతమంది తిరుపతికి పోతున్నాం అంటారు కదా, అంతకు వారం ముందు కళ్ళలో వస్తాడో నెల ముందు కళ్ళలోకి వస్తాడో అన్న వాళ్ళే పోతారు తిరుపతికి. కానీ ఎవడు పడతాడు పోలేడు తిరుపతికి, మీరు గమనించండి. అలాగా మహాముఖంటిది ఆ మహామేళకి పోవాలి అని అంటమ్మా, కొంచెం అనుమతులు అవసరమా లేదా? అవును. అందుకని ఆ కుంభమేళకి అఘోరాలకి సంబంధించి ధన్వంతరి మేళకు సంబంధించి విషయ వివరణలు అడిగారు మీరు కదా. అఘోరాల జీవిత ప్రక్రియ కూడా తెలవాల్సిన అవసరం ఉంది అక్కడ. ఆ 4 రాశుల వారికి 12 రాశుల వాళ్ళు వెళ్ళిన ప్రక్రియకి వివరణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఆడవాళ్ళు అఘోరీలు, నాగసాధువులు వీళ్ళంతా కూడా వస్తారు అని చెప్పి. ఇప్పుడు మగవారిని కామన్ గా మనం వింటూ ఉంటాము, అఘోరీలుగా ఉంటారని చెప్పి, నాగసాధువులుగా ఉంటారని చెప్పి. ఆడవారు వచ్చేసరికి ఇప్పుడు కఠినమైన నియమాలు ఉంటాయి అంటారు కదా మామూలుగా ఇలా సాధన చేయడానికి. ఆడవారికి ప్రత్యేకించి ఏమైనా వాటిల్లో తగ్గింపులు ఏమైనా ఉంటాయా సాధనలో, లేదంటే అదే విధంగా ఉంటాయి? ఎలా ఉంటాయండి నియమాలు? చాలా మందికి తెలియాలి. ఇంకా ఈ మధ్య కొంతమంది అఘోరాలను అఘోరీలను తిరుగుతూ ఉన్న వాళ్ళకి, ఒక వ్యక్తి స్త్రీకి అమ్మ శిక్షలు మనసు ద్వారా పరమాత్ముని చేరేటి ఉంటాయి. ఇప్పుడు నేను స్త్రీ అనుకుందాం తల్లి, ఏదో సమస్యతో నువ్వు వచ్చావు నా దగ్గరికి, నేను నీకు దేవతామూర్తిలాగా కనబడి మార్గదర్శకుడై కనబడాలి. నేనే నీకు దయ్యంలా కనబడ్డా అనుకోండి, ఇది ఎక్కడ అఘోరాలు ఎప్పుడు శ్మశానంలో కూర్చుంటారు, అది తింటారు, ఇది తింటారన్న ఆ స్థితి రియల్ గా ఉన్న అఘోర కనబడడు. ఆయన కనబడి ఆ స్థితి మొదట శివలింగం కనబడి అక్కడ నుంచి కొన్ని పువ్వులు, కొన్ని చితాభస్మాలకు రుద్రాక్షలన్నీ కనబడిన తర్వాత నువ్వు అలా కూర్చోగానే నువ్వు ఏ సమస్యతో వచ్చావో కనిపెట్టేస్తారు వాళ్ళు. అంతటి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళే అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులు వీళ్ళందరూ. మీరన్న ప్రశ్న ఏంటంటే స్త్రీలకి విలువ ఏమిటి? కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటమ్మా, కారణ జన్మలై పుట్టుంటారు. కొంతమంది స్త్రీలు జీవితంలో కొన్ని కారణాలను గెలవలేక సాధకులై వెళ్ళిపోతారు కదా, వారికి ఇచ్చే విలువ ఏంటంటే అక్కడ శిక్షలు అనేది ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం కర్రసాము, కత్తిసాము, తర్వాత యుద్ధం ఎలా చేసి మనం రక్షించుకోవాలన్న ప్రక్రియ నేర్పించేవాళ్ళు స్త్రీలకు కూడా. 100 సంవత్సరాల క్రితం స్త్రీ పురుషులను అమ్మ యుద్ధంలో గుర్తుపట్టకపోయేవాళ్ళు. ఇద్దరికి సేమ్ అదే ఉంటుండే, సేమ్ అదే పాగా, అదే వెపన్స్, అదే వీటి ఉంటుండే, నువ్వా నేనా అన్నట్టుండే. ఇప్పుడు స్త్రీలది అలాగా లేదు తల్లి, కొంచెం తగ్గింది. ఎలాగైనా సరే మీరు స్త్రీని గుర్తుపట్టవచ్చు ఇప్పుడు, ఒకప్పుడు అలా లేకుండే. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం నేర్పిస్తారంటే ఇప్పుడు శాంతి హోమాలు నేర్పిస్తారు. అంటే మీరు అన్నారు ఇందాక లోక కళ్యాణం అంటే, లోక కళ్యాణం ఒక హోమం చేసిన వాడు కూడా చేసినట్టే తల్లి. అక్కడ నుంచి ప్రతిరోజు వాళ్ళు వెలిగించి హోమాలు చేసి కొన్ని ప్రక్రియలు, కొన్ని శుద్ధ శక్తులు ఉంటాయి, కొన్ని వచ్చేసి దుష్ట శక్తులు ఉంటాయి. శుద్ధ శక్తులు అంటే ఏంటంటే అమ్మా, నీ కులదైవం నిన్ను కొంటె చూపు చూయించి నేనెవరో తెలుసుకోవాలి, నా విలువను కోల్పోయేలా చేసావని చెప్పినప్పుడు ఈ విషయాన్ని నిజంగా చెప్పగలుగుతారు వీళ్ళు. కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి, నిన్ను పాడు చేస్తారు. నీ భర్తే కానీ ఇంట్లో కానీ ఏదన్నా అక్షుద్ర ప్రయోగాలు చేశారనుకోమ్మా, దాన్ని కనిపెట్టేసి నిన్ను కాపాడిన వాళ్ళు కూడా వీళ్ళే. మగ పురుషులు ఏం చేస్తారు, ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి కూడా సేమ్ శక్తులు ఉంటాయి. ఆడవాళ్ళదే మీకు ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, వాళ్ళు అక్కడ కూర్చొని చేసే పని అదే అని చెప్తున్నాను. అక్కడ వాళ్ళు బయటికి వచ్చేసి త్రిశూలాలు పట్టేసుకొని వాని పొడి చేస్తా వీని పొడి చేస్తా అనేది లేదు. ఇప్పుడు మగవాళ్ళు ఇప్పటికీ కూడా ఏదన్నా సందర్భం ఏర్పడితే ముందుకు రావచ్చేమో, ఆడవాళ్ళకి లేదు. ఇప్పుడు ఒక విధంగా చూస్తే స్త్రీకి సమాజంలో అర్హత లేదమ్మా అఘోరీలు రావడానికని.
పురుషులకే అర్హత లేదు సమాజంలోకి రావడానికి, అఘోరాలకి. దిగంబర అఖాడ అని ఒకటి ఉంది తల్లి. పురుషులు నగ్నంగా ఉంటారు అక్కడ. చాలా మంది అడిగారు కదా అఘోరాలు నగ్నంగా ఉంటారు కదా, వాళ్ళు దిగంబర అఖాడలో మాత్రమే ఉంటారు. వాళ్ళు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇంకా అసలు వస్త్రం ఉండదు, ఏముండదు, ఇంకా వాళ్ళు లోపటే ఉంటారు, బయట ఉండరు. ఇక మామూలుగా జనసంచారంలోకి రావాల్సి వస్తే వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. ఇంకా వాళ్ళు రావాల్సి వస్తే కాషాయం షాలు వేసుకొని రుద్రాక్షలు వేసుకొని రావాలి. ఆ నియమం తప్పకూడదు. స్త్రీలకైతే దుస్తులు 8 ముడుల దుస్తులు ఉంటాయి తల్లి. 8 ముడులు బాగా గమనించాలి. ఇప్పుడు ఒక చీర ఇలా ఉంటుంది. ఈ చీరని ఏంటంటే మొత్తం కట్టుకొస్తారు ఇలా కట్టుకొచ్చి, దీనికి రక్షణగా పైన నుంచి ఇక్కడ కింది వరకు 8 ముడులు ఉంటాయి. ఇప్పుడు మనం కొంతమంది బామ్మలను చూస్తాం, ఈ నెల్లూరు ప్రాంతంలో నాకు తెలిసి ఎక్కువ ఉంటారు. ఒకే చీర ఉంటుంది, వాళ్ళకి జాకెట్ ఈ బ్లౌజ్ ఉండదు, దాన్నే ఇలా చుట్టేస్తారు వాళ్ళు. చుట్టి అదే మళ్ళీ పైకి వచ్చి ఇలా కొంగై ఉంటుంది, ఇలా చుట్టుకొని ఉంటారు వాళ్ళు. ఆ కింద నుంచి వెనుక ఇలా దోతిలాగా చెక్కుకొని ఉంటారు. మన ప్రాంతంలో అయితే తెలంగాణలో ఆదిలాబాదు నిర్మల్ ప్రాంతంలో కనబడతారు. కొండ జాతి మనుషులు అంటారు వాళ్ళు. అఘోరాలు అదే స్థితి పాటిస్తారు. పురుషుడైతే 16 ముడిల పంచ కడతాడు. అసలు దిగంబరంగా ఉండే అవకాశం ఎక్కడా లేదు స్త్రీలకి, అసలు లేనే లేదు. ఇప్పుడు ఆడవారు మగవారు ఇప్పుడు ఇద్దరిని తీసుకుంటే ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థలో గృహస్థుగా ఉన్న వాళ్ళు విరక్తితో అఘోరీ దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉందా? వెళ్తే వాళ్ళకి శిక్షలు ఇస్తారు. ఇప్పుడు ఆడవారి విషయానికి వస్తే ఆడవారికి కూడా అలా ఏదైనా విరక్తి వచ్చో లేకపోతే దానిపైన ఇంట్రెస్ట్ వచ్చో వెళ్ళాలి అనుకుంటే ఆడవారికి పీరియడ్స్ సమయం అదంతా ఉంటది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ జీవక్రియ ప్రక్రియలో కొన్ని నియమ నిబంధనలు ఉండటం చేతనే నీకంటూ మహిళా అఖాడ పెట్టారు. అక్కడ దాని పేరే మహిళా అఖాడ. నెలసరి వచ్చినా ఏది వచ్చినా నీకు సంబంధించిన ప్రాంతంలో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. గురు పర్యవేక్షణలో కూడా గురువు మహిళనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు నిరంతరము తపస్సులు సాధనలు చేస్తారు కదా, అలాంటి సమయంలో కూడా వీళ్ళు చేస్తూ శాస్త్రం ఇతిహాస పురాణం ఎరిగిన సత్యం ఏంటంటే ఒక స్త్రీ ఎప్పటికైనా పుణ్యవతే. ధర్మంగా చెప్తాను నేను. నన్ను ఎవరు ఎంత పెద్ద ప్రశ్నకి ఎవరైనా అడిగినా నేను సిద్ధంగా ఉన్నాను. ఒక స్త్రీ పుణ్యవతి ఎలా అవుతుంది? ఒక స్త్రీ నెలసరి ఋతుచక్రం మోసినప్పుడు అపవిత్రాలు ఎలా అవుతుంది చెప్తే, వెరీ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే 5 రోజుల రక్తస్రావం కనబడింది కాబట్టి మనము ఆవిడకు ఉంది కాబట్టి ఆవిడ అపవిత్రం అవుతుంది అని చెప్తాం. ఎందుకంటే అక్కడ కొన్ని జీవరాశులు అక్కడ పుడతాయి, అండాలు అంటారు స్త్రీలకి. అవి పుట్టి చనిపోవడం చేత బ్లీడింగ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఆ ప్రక్రియ ద్వారా కొన్ని సంఘాల వారు ఒక మనిషి చనిపోవడం జరిగి అది రక్త రూపంలో బయటికి రావడం జరుగుతుందని అపవిత్రత అని కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దాన్ని గౌరవించారు. స్త్రీలు ఎక్కడ తక్కువ చేయలేరు. అంటే కణాల కలయిక అంటారు అది. 5 రోజుల తర్వాత కడుపులో కణాలు ఉంటాయిగా, బయటికి అయితే రాదు. మరి ఆ స్త్రీ ఎలా అపవిత్రాలయ్యి ఒకటేసారి 5 రోజుల తర్వాత పవిత్రత అయ్యింది? కొంచెం డీప్గా ఆలోచించండి. 5 days బ్లీడింగ్ చూసిన తర్వాత 5th డే స్నానాలన్నీ ఆచరించిన తర్వాత ఆ స్త్రీ పవిత్రత ఎలా అయింది? ఆ శరీరంలోనే ఉంది కదా అది. కాబట్టి ఏంటంటే ఇది తెలుసుకోకుండా చాలామంది తప్పు చేస్తారు. నేనేమంటా అంటే అలా ఉన్న నా సొంత తల్లిలు అక్కలు చెల్లెలు అని ఎప్పుడు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా పవిత్రమైన లేదు. నా భారత జాత స్త్రీ కాదు, మొత్తం స్త్రీయే పవిత్రమైన రాలు. ఎందుకంటే ఆ కణాలు కూడా ఒక జీవిని అబ్రబ్రహ్మలోకం నుంచి రప్పించడానికి పరమాత్ముడు ఇచ్చాడు. అపవిత్రం ఎలా అవుతుంది? ఇంతటి కండలు వేసుకొని ఇంత ఒళ్ళు బలిసి కనబడుతున్న మనందరము ఈరోజు 4 వేదాలు మంత్రాలు చదివేసి అమ్మనే తప్పు పట్టేసి అంత గుణగలమా? 9 నెలల రక్తాన్ని ఆపేసి నిన్ను పుట్టిస్తే ఈరోజు నువ్వు మిస్టర్ బిల్డర్ అని ఇలా పెట్టి ఆయన మెడల్ తెస్తున్నాడా? ఆ రోజు పాలు తాగకుండా అమ్మ నీకు కొద్దిగా తీసుకొచ్చి వేరేది ఏదైనా పెడితే చిన్న ఒక అది అంటారు కదమ్మా చెన్నగెలో, అది ఇట్లా వేసినా కూడా చనిపోతారంటారు. ఎందుకు వేయలేదు ఆ రోజు? ఏదో చేస్తావనంటే ఈ రోజు నువ్వు మగవాళ్ళు ఎక్కువ కొట్లాడతారు చూడండి ఈ రక్తస్రావం గురించి. ఏం తెలుసు వాడికి? ఎవడు వాడు తెలిసేది? నీ అమ్మ నిన్ను కనలేదా? 5 రోజులకే నువ్వు అపవిత్రం చేస్తున్నావు అనంటే అపవిత్రం కలడానికి విలువ ఏమిటి అసలు? దాని అర్హత ఏమిటి అసలు? నీకు ఏం తెలుసు ఆ విలువ? 5 రోజులు రక్తస్రావం ఉన్న నా తల్లి వడ్డిచ్చి పెడితే తింటున్నావుగా కూర్చొని ముద్దలు. మరి 3 సంవత్సరాలు ఉన్న పిల్లలకు తల్లి తినిపిస్తుంది కదా, మరి 2 సంవత్సరాలు ఉన్న పిల్లలకు తినిపిస్తుంది కదా. బూచోడు వస్తాడు, చందమామ వస్తాడని ఏ అపవిత్రం కాలేదా? ఆ ఊపిరి అపవిత్రం కాలేదా? ఆ దుస్తులు అపవిత్రం కాలేదా? ఆ పాలు ఆ రొమ్మ అపవిత్రం కాలేదా? ఎలా అపవిత్రం అవుతుంది? వండుతుందిగా, ఎలా అపవిత్రం అవుతుంది? తింటున్నావు కానీ అమ్మ పిండిన బట్టల్లోనే అన్నిట్లో పడుకుంటున్నావుగా. అపవిత్రం ఏం తెలుసా అమ్మ? నీ నాలుక. అలా అనకూడదు. ఎందుకంటావు నీవు? శాస్త్రం రాసిందా ఆడపిల్ల ఇలా అపవిత్రాలు అయిందని? శాస్త్రం ఏం రాసిందంటే గుడి పవిత్రమైనది కాబట్టి అమ్మా నీ జీవితంలో కొన్ని కణాల కలయిక వల్ల అవి మరణాలను సంభవించిన సమయంలో నీవు రాకూడదని రాస్తుంది. అంతే కానీ
నీ శరీరం ద్వారా వచ్చేసి నువ్వు అపవిత్రాలు చేస్తే గుడి అపవిత్రం అని అనడానికి లేదు. పెళ్ళిళ్ళు గుడిలోనే అవుతుండే, డెలివరీస్ గుడిలోనే అవుతుండే, ఇప్పటికీ రాసింది గుడిలు కూడా రాసి ఉన్నాయి. పెద్ద పెద్ద గుడులు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర, బయటికి వెళ్తలేవు కదమ్మా. కొన్ని సినిమాల్లో చూపిస్తారు, పోతూ 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 ఆవిడ డెలివరీ సమయం వచ్చాక అందరు తీసుకెళ్లి గుడిలో కూర్చోబెడతారే. మరి ఆ దేవతకి తప్పుగా ఎలా తప్పు అవుతుంది చెప్పండి? అంటూ లేదు ముట్టు లేదు. ఓకే, ఇప్పుడు అంటూ ముట్టు అనేది మీరు అన్న విషయం చాలా పర్టికులర్ గా అడిగారు. అంటూ అనేది ఖచ్చితంగా, ముట్టు అనేది ఖచ్చితంగా తప్పు అనేది ఎలా చెప్తారంటే, స్త్రీ పురుషుడి కలయిక ద్వారా వచ్చింది కాబట్టి ఆ పిండం అయితే ఇప్పుడు మానవ శరీరంలో అండం అనేది స్త్రీకి ఉంటుంది, పిండం అనేది మగవాడికి ఉంటుంది. కాబట్టి అంటే వీర్యం, పిండం అంటే ఇప్పుడు ఇద్దరు కలయికతోనే వస్తుంది కదమ్మా. అలా వచ్చిన ఆ తరుణము అపవిత్రం అంటారు. ఎందుకు అపవిత్రం అంటారు అని అంటే, ఒక స్త్రీ పురుషుడి ద్వారా వచ్చింది కాబట్టి ఈ యొక్క ఆ ప్రక్రియ అపవిత్రం అంటారు. మరి కొన్ని శాస్త్ర గ్రంథాల ఇతిహాస పురాణాలలో ఒక గర్భం దాల్చిన స్త్రీకి ఇది విలువైన 9 నెలల పంట అని రాసింది కదమ్మా. 3 నెలల పంట ఇంత వరి తీసుకొని తింటున్నావే, మరి 9 నెలల్లో ఎన్ని తిన్నదని, ఏం మోసిందని, నరకయాతన పడుతున్న ఆ బిడ్డని ఎలా అపవిత్రం అంటారు? అపవిత్రము దేవత అనలేదు తల్లి ఇప్పటివరకు. ఏ దేవుడు ఏ శాసన ఇతిహాస పురాణాల్లో తాళపత్రాల్లో కూడా రాసి లేవు. నా పేరు శివరుద్ర, నేను సిద్ధంగా ఉన్నా అంటున్నాను రావడానికి, ఎవ్వరు వచ్చినా సరే మాట్లాడడానికి. ఒక అఘోర అనలేడమ్మా ఇంతవరకు. ఒక స్త్రీ అపవిత్రమని, మీరు బాగుండాలని వారి జీవితాన్ని త్యాగం చేసి పురుషుడు యొక్క కామనాడిని తెంపేసుకున్నారమ్మ వాళ్ళు. స్త్రీలు ఇక్కడ ముక్కు పుడక పెద్దగా పెట్టేసుకొని కామాన్ని తెంపేసుకొని జీవితం పరమశివుడికి అప్పచెప్పారమ్మ వాళ్ళంతా. ఏ వాళ్ళకి లేవా కోరికలు? ఏ కొండల్లో గుట్టల్లో వాళ్ళు చేసుకోవచ్చుగా. నువ్వు పోయి చూస్తావా, నేను పోయి చూస్తావా? రుజువులు చూయించారు వాళ్ళు, మేమేమీ చేయట్లేదు తప్పులు అని. అలా చూయించమంటున్నా ఇప్పుడు స్త్రీని. 5 రోజులు రక్తస్రావం ఆపేసిన స్త్రీ పవిత్రత ఎలా అవుతుందో నాకు చెప్పాలి అంటున్నా నేను. కడుపులోనే ఉంటుంది కదా, 5 రోజులు ఆ పవిత్రత బయటికి వస్తే అపవిత్రత ఎలా అవుతుందో నన్ను అడగాలంటున్నా. అలా అని స్త్రీని తక్కువ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నా. ఇదంతా తక్కువ చేయకూడదు. అలాగా ఈరోజు ఆధునికత ఉంది తల్లి, డెవలప్మెంట్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ డెవలప్ అయ్యి అన్నిట్లో. మరి స్త్రీ పనికి వెళ్ళాలా వద్దా? పనికి వెళ్ళాలి, సంపాదించాలి, చెయ్యాలి అని అంటే మరి ఈ 5 రోజులు సెలవు ప్రకటించమను చెప్పుతా ఒక్కసారి అన్న మనుషులు ఎవరైనా ఎంత పెద్ద ధైర్యవంతుడు ఉన్నాడో చూద్దాం. దే కెన్ సండేస్ వదిలేసేయండి, ఈ 5 days సెలవు ఇవ్వమని చెప్పండి. ఇచ్చేటోళ్ళు ఉన్నారా తల్లి? గర్భం దాల్చిన స్త్రీకి 6 నెలల సెలవు ఇస్తుంది ప్రభుత్వం. ఎందుకు తెలుసా తల్లి? మానవుడికి అబ్రబ్రహ్మలోకానికి స్వీకరణ ఆ తల్లి ఇయ్యాలి. ఆ తల్లికి ఒక పుట్టబోయే బిడ్డ నన్ను కన్నా నా తల్లిదండ్రులు బాధపడ్డ ఆ తరుణం ఆ తల్లి పడకూడదు. ఈడ మోయగలడా ఒక పురుషుడు కిలో? ఈడ పెడతా, నాకు పెట్టండి మీరు 1 కిలో. మోయగలమా అమ్మ? నడవగలమా? కూర్చోగలమా? నీకు కూడా వండి పెడుతుంది కదమ్మా గర్భంతోనే ఉండి. నువ్వు వస్తే సపర్యాలు చేస్తుంది కదా. నువ్వు ఎన్ని కొట్టిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు ఇక్కడ. అన్ని భరిస్తుంది ఆ తల్లి. ఆఖరికి వాడిని ఎత్తుకొని లాలిస్తుంది. ఇంత ప్రేమ ఉన్న నా తల్లి పవిత్రత ఎలా అవుతుంది, అపవిత్రత ఎలా అవుతుంది? నా క్వశ్చన్ కూడా ఏంటంటే అమ్మా, బ్లీడింగ్ మీరు అన్న ఋతుచక్రం అపవిత్రమే, కానీ ఆ ఋతుచక్రం కూడా పరమాత్ముడు నడిపిస్తున్నాడు కదా, మరి ఆయన కూడా అపవిత్రమే అంటున్నా. ఇప్పుడు ఋతుచక్రం అపవిత్రం అయితే కొన్ని ఆలయాల్లో అమ్మవారికి కూడా ఋతుస్రావం జరుగుతుంది. ఇప్పుడు కామాఖ్యాదేవి ఉంది. మీకు మంచి ప్రశ్న అడిగారు, ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. కామాఖ్యాదేవి దగ్గర 3 రోజులు రక్తస్రావం జరిగితే ఒక తెల్లటి వస్త్రం ఇలా పెడతారు తల్లి. పెట్టేసి ఆఫ్టర్ 3 days ఈ గర్భకోశ వ్యాధులకు సంబంధించి నొప్పులు ఇంకేదైనా ఉంటే వాళ్ళకి ఇలా ఇస్తారు. ఇప్పుడు ఇవ్వట్లేదు, ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు. మరి అది అపవిత్రం ఎలా అయింది అంటున్నా. నా దేవత నా తల్లి అమ్మ యోని వడ్డ స్థలం అది 3వ శక్తిపీఠం. అది గౌహాటి అస్సాం ప్రాంతంలో ఉన్నది. నేను మరోసారి అష్టాదశ శక్తిపీఠాల గురించి చెప్తా. ఒక్కొక్క శక్తిపీఠము ఒక్కొక్క విధంగా ఉన్నది మన దగ్గర గొప్పత. ఒకటి శక్తిపీఠాలు కూర్చోలేరు అక్కడ వాళ్ళు. ఒక్కొక్క స్థితిని వాళ్ళు ప్రమద గణాలను కదిలించే స్థితిలో కూర్చున్నారు. ఊరికే పూజిస్తలే మనం ఈ రోజు శ్రీచక్రాన్ని. ఎంత శక్తి ఉంటే ఈ రోజు శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకుంటాను ఇలా మొక్కిపోతాం తల్లి. మన ఇంట్లో మనం చూసామో మనం చేసామో మన తాత కట్టించాడు. అది అంటే ఒక చక్రానికి ఎంత విలువ ఉందంటే అది శ్రీ చక్రం. బాగా గుర్తుపెట్టుకోండి, అది పురుష చక్రం కాదు. ఒక స్త్రీ మాత్రమే చక్రాన్ని తింపగలదు. ఆ చక్రమే పరమశివుడిని కూడా పుట్టించుకోవాలంటే ప్రకృతాంబ ద్వారా పుట్టినవాడే శివుడు, ప్రకృతి అయ్య ద్వారా పుట్టలేడు. కాబట్టి పరమశివుడికి కూడా తల్లి అవసరం అమ్మ. అయ్యప్ప మాలలు వేశారుగా మొన్న. 4 స్త్రీలు నాకు ఫోన్ చేశారు, స్వామి మాల వేశాడు నాకు వచ్చింది, ఈ రోజేమో వచ్చింది, నాకు చాలా భయం అవుతుంది స్వామి, మిమ్మల్ని చూస్తే మాట్లాడాలనిపించింది, ఎవరికి చెప్పలేము కదా అంటే ఏమైంది చెప్పు తల్లి అని అడిగాను. ఈ రోజే ఆయన గారు మాలేశారు, సాయంత్రానికి నాకు నెలసరి మొదలైంది అని అంటే నేనేమన్నా అంటే మంచిది తల్లి, ఆయన ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడంటే గుడిలో ఉంటున్నాడు. ముమ్మటికి 4 రోజులకు 5 రోజుల తర్వాత నువ్వు శుద్ధం అయిపోతావు కదమ్మా, ప్రశాంతంగా వెళ్ళు అని అడిగితే ఆవిడ
5వ రోజు స్నానాలన్నీ ఆచరించాక పడి పూజలకు వెళ్తారు కదా తల్లి. అవునవును. ఆ పడి పూజ వీళ్ళు పెట్టుకున్నారంట 1 వీక్కి. ఆహా. నేను వడ్డొచ్చా స్వామి, నిన్ననే నాది 5వ రోజు అయింది అని అంటే నేనేమన్నా అంటే, నువ్వు 5 రోజు కాదమ్మా, నువ్వు 2వ రోజు వండినా కూడా అదే కమ్మటి వంట వండుతావు. కాకపోతే అయ్యప్ప స్వామి కన్యస్వామి బాలస్వామి కాబట్టి స్వీకరించాడు. అది కాకుండా నువ్వు మిగతా ఏ దేవాది దేవతలైనా సరే వండే ఆ రుచికరమైన భోజనం తినడానికి వస్తారే, కానీ నువ్వు వండిన ఆ పవిత్రమైన చూడడానికి అపవిత్రమైన చూడడానికి రుచి కావాలి కదా తల్లి. రుచి ఆకలి రుచి ఎరగదు, మీకు తెలిసిందే కదా. ఆ రుచి ఎరగని ఆ ఆకలికి రుచిగా చేస్తున్న ఈ తల్లి అపవిత్రం ఎలా అవుతుంది అంటున్నా నేను. ఆమెకు చెప్తే చాలా ఆనందపడ్డది. ఇంకో తల్లి ఫోన్ చేసి ఏమన్నదంటే, ఈ రోజు ఆయన సాయంత్రం వెళ్తున్నారు, అదే మన శబరిమలకి వెళ్తున్నారు స్వామి, నేను మధ్యాహ్నం నాకు ఇలా జరిగింది, ఇప్పుడు ఆయన గుడిలో ఉన్నాడు, మరి నేను పోవచ్చా పోకూడదా అని నేను అడిగాను. వాస్తవం తల్లి, మొదటి రోజే అన్నావు కాబట్టి నీకు కొన్ని నియమాలు, ఈయన ఎన్ని రోజుల నుంచి లేడు నీ దగ్గర అని అడిగాను. ఆల్మోస్ట్ 47 రోజులు ఉంటారు కదా తల్లి వీళ్ళు. ముమ్మాటికి నీవు వెళ్ళవు తల్లి అని నేనంటే, అలా ఎలా తల్లి అని అంటే, ఒకవేళ అయినా నిన్న మొన్న మాలేషన్ ఉంటే ఈ శారీరక కలయిక జరిగి ఉంటుంది కాబట్టి అది అపవిత్రం కావచ్చేమో తల్లి. 47 days అని అంటే ఆల్మోస్ట్ ఈమె చాలా దూరంగానే ఉన్నది కదా ఈయనకి, కాబట్టి అది అక్కడ కలయిక జరిగినట్టే కదా, పరమాత్ముడి ఆజ్ఞతోనే జరిగినట్టే. అంటే నేనేమన్నా అంటే, నువ్వు వెళ్ళు కానీ అన్ని సందర్భాల్లో కొంచెం ఆచితూచి ఉండమ్మా, ఎందుకంటే వేరే స్వాములు ఉంటారు, వేరే వాళ్ళ గుడి దాకా వెళ్ళలేదు భర్త కదా. ఇప్పుడు ప్రయాణానికి అయితే తప్పదు, వెళ్ళక తప్పదు కదా. ఈమెకు మించిన దేవతను చూసి వస్తాడా అమ్మ వెళ్ళి శబరిమల ఇలా. ఇప్పుడు భార్యకి మించిన అలా ఆటంకాలు ఏమైనా జరుగుతాయేమో, మళ్ళీ జరగవు, అదంతా ముమ్మాటికి అవాస్తవం తల్లి. ఇప్పుడు నేను ఏమన్నా ఆవిడని వెళ్ళి మీ ఆయనని అల్లుకొని ఓ ఇద్దరు వేరండి శబరిమలకి అని చెప్పలేగా. నీ మొహం చూడండి ఆయన పోలేడు, కానీ అసలు ఎదురు పడకూడదు అని చెప్పి, ఎదురు పడకూడదు అనేది నేను రుజువు అడుగుతున్నా. నేను ఎదురు పడాలి అన్న రుజువు నేను చూయిస్తా, ఎదురు పడకూడదు అన్న రుజువు నాకు చూపించమంటున్నా తల్లి. నా మాట కొంచెం స్పష్టంగా ఆలోచించాలి. ఒక స్త్రీ, ఒక సౌభాగ్యవతి నీకోసమే జీవితం సర్వం ధారపోసేసి అన్ని విధాలుగా నువ్వు ఎన్ని చేసినా కూడా ఆవిడ రక్తపు మాంసపు ముద్దల్ని కమ్మటిగా తెల్లగా పాల రూపంలో పెట్టి పోషిస్తుంది కదా. ఆవిడ అపవిత్రమని మీరు రుజువు చేయండి, నేను పవిత్రాలని రుజువు చేస్తా అంటున్నా. నీ భార్య నవ్వుతూ నిన్ను పంపించినప్పుడు కడుపులో ఎంత బరువు ఉన్నా సరే నీ ఆ నవ్వు చూడకుండా ఏ భర్త పోయి తిరిగి రాగలడు? ఆమె ఏడుస్తూ పోతుంటే పోరా పోను ఏమయ్యా అయినావు అని చెప్పేసి అనుకుంటూ పోతే ఇలా పోగలుగుతాడా? లేదు. మా ఆయన బాగా పోయి రావాలి అని చెప్పిన ఆ చిరునవ్వు ఇక్కడ నుంచి కింద వరకు తెగిపోతున్న రక్తపు ఆ మాంసం బుడ్డలు ఇలా కోసేసినట్టు ఉన్న ఈ చిరునవ్వు పవిత్రంగా వస్తుంది తల్లి. ఈ నవ్వు కోసమే చాలా మంది బతుకుతారు కదమ్మా ఈ లోకంలో. నేను అడుగుతుంది అది, మీరు అన్నది అపవిత్రం అవుతుంది. కొంతమంది అంటారు మొహం చూడకూడదు, కొంతమంది అంటారు చేయకూడదు అంటారు కదా. ఈవిడ ముఖం చూడకపోతే నీ యొక్క ఆ దేవత నీ మొహం చూస్తుందా? నీ ఇల్లే గెలవలేని వాడివి ఇంకేం గెలుస్తావమ్మా? సర్వసం గెలవగలవా? నానుడు ఉంది కదా, ఇల్లు గెలవాలి ఫస్ట్, తర్వాత సమాజం గెలవాలి. ఇది ఊరికే ఇచ్చారు, ఎవరని ఇచ్చారా? ఇది ఎవరు ఇయ్యలే కదా. అందుకని శాస్త్రం చాలా గొప్పది, నేను అడ్డుకోవట్లేను, అపవిత్రం అనట్లేదు అక్కడ, అది పవిత్రమే. కాకపోతే కొన్ని అంశాల ద్వారా పవిత్రం అవుతుంది అంటున్నా తల్లి. గుత్తొంకాయ, పన్నీరు, పాపడాలు, అపడాలు, ఇక 6-7 రకాలు తినేసి లాస్ట్కు మనం బాగానే ఇంత తాగుతాం పెరుగు. వచ్చినప్పుడు శరీరంలో కొన్ని కలయికలు ఏర్పడతాయి అమ్మ. ఒక మానవ శరీరం అంటే ఆకలి అయ్యి మళ్ళీ సాయంత్రానికి అది జీర్ణం జరుగుతుంది. ఇలాగా జీర్ణం జరిగిన తర్వాత పురుషుడికి అయితే వీర్యం అనేది ఉత్పత్తి అవుతుంది లోపల. అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యో సంథింగ్ ఏదో ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి కదా, అలా రిలీజ్ అవ్వడం కూడా అపవిత్రమే. మరి నా తల్లి నేను అపవిత్రాలు అని చెప్పి రక్తాన్ని చూపిస్తుంది ఇక్కడ, మరి నువ్వు ఏం చూపిస్తున్నావు లోపల? నువ్వు కూడా అపవిత్రుడివే కదా. మరి ఒక గురువు మొన్న గొడవ కొడుతున్నాడు, ఏం తినుడయ్యా మీరు, ఏం తినుడయ్యా అంటున్నాడు. ఆయన మరి ఆయన వీడియో ఎవరు ఇన్నలేరు కానీ ఆయన మొత్తుకుంటున్నాడు, మీరే తినేస్తారా అంటున్నాడు ఆయన. అంటే తినడం అనే ప్రయారిటీ ఆకలికి ధర్మంగా శాస్త్రం ఏం ఘోషిస్తుంది అని అంటే, ఇక్కడ మితమైన భోజనము అమితమైన భక్తి చేయలేని ఒక మాలాధారణ. అయ్యప్పకేసుకో, స్వామికేసుకో, ఏ స్వామికైనా శివుడికైనా వేసుకో, మనసు నిమగ్నం లేని నీ భక్తి, శరీర నిమగ్నం లేని నీ భక్తి ఎప్పటికైనా వృధానే. అయ్యప్ప విషయమే ఎందుకు చెప్తున్నామంటే, తండ్రికి 12 సంవత్సరాలు అక్కడ, ఆయన శరీరంలో వీర్యం ఉత్పత్తి కాదు అక్కడ. 16 సంవత్సరాలకి పురుషుడికి అవుతుంది, 12-13 సంవత్సరాలకి స్త్రీలకు అవుతుంది. అలా 16 సంవత్సరాలు కూడా ఆరలేని, అంటే ఈ వయసు పడలేని తండ్రి కాబట్టే వీర్యం ఉత్పత్తి శరీరంలో పురుషుడు కావద్దని రుజువు చేయొచ్చు ఉంది అక్కడ. ఇదైతే క్లారిటీగా ఉన్న ఆన్సరే కదా. అలా లేకుండా ఉన్నది అని అంటే నా తల్లి అపవిత్రాలని చెప్పి నేను రుజువు చేస్తా. మరి నా తల్లికి అర్ధనారీశ్వరి తత్వాన్ని ఇచ్చిన నా తండ్రి ఎక్కడికి పోతాడు? పార్వతీమాత ఆ విధమైన స్థితి వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి? నా తల్లి గుండెలో పెట్టుకున్నాడుగా మహానీయుడు మహావిష్ణువు నా తల్లి లక్ష్మీమాతని కమలం రూపాను. మరి ఆయన ఎక్కడికి పోవాలి? గుండె ఆగిపోవాలా 5 రోజులు? బ్రహ్మ నాలికపై పెట్టుకొని రాస్తున్నాడే రాతలు.
ఆ 5 రోజులైనా రాతలు రాయకుండా కూర్చుంటే మళ్ళీ మానవులు పుడతారా? సెకండ్కి ఎన్నో వందల మంది పుడుతున్నాగా, మరి ఎంతమందిని ఆపేసేయాలి? ఇదంతా మానవుల కల్పయితం. దీన్ని కల్పితం చేయడం వల్ల రక్షించబడితే మంచి తల్లి, శిక్షించబడుతున్నాం తల్లి. ఆడపిల్లల్ని దూషించడం ఇవన్నీ అంతర్యుద్ధం రాజ్యానికి మంచిది కాదమ్మా. రాజ్యం జెండా ఎగురుతుంది బాగానే, ఎగురుతుంది ఎటుగాలేసట్టు. ఆడపిల్లలు ఎంత బాధపడేది, చిన్నపిల్లలు పెద్ద మనుషులు బాధపడేది అది ఒప్పుకోకూడదు. ఎప్పుడైనా ఇల్లు గెలవలేని సౌభాగ్యము ఊరు గెలుస్తామా అమ్మ? వీళ్ళు ఎల్లవాయ అనరా మన వాళ్ళు? నీ ఇంట్లోనే చక్కగా లేదు, పొద్దుంత రాత్రితో మీరు కూడా ఈయన వచ్చిండే మైక్ పట్టుకుని అంటారా అనరా? అంటారు. అది కానియకూడదు అంటున్నాను. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షత.